దమ్ముంటే రండి, చంద్రబాబు నాయుడు గారు సవాల్ విసురుతున్నారు అసెంబ్లీకి. మీకు తగినంత సమయం ఇస్తాం అని చెప్పి అయ్యన్న పాత్రుడు గారు పిలుస్తున్నారట. మీరు లేవనెత్తండి ప్రశ్నలు, మాట్లాడండి. కానీ మాకొద్ది అసెంబ్లీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రానంటున్నారు. మిగతా వాళ్ళని కూడా ఎవరిని పంపించలేదు. అసెంబ్లీకి వస్తే దొరికిపోతారని వైసీపీ భయపడుతున్నదని చెప్పి వీళ్ళు టాక్. ఎవరికెవరు దొరికిపోతారో, ఏం చేస్తారో, వచ్చిన అవకాశాన్ని ఎందుకు పాడు చేసుకుంటున్నారో, ఇది ప్లస్ అవుతుందా వైఎస్ఆర్సీపీకి, లేదా చారిత్రక తప్పిదం అవుతుందా? లోకల్ వారు ఉన్న నేపథ్యంలో ఆయన గెలిపించుకున్న వీళ్ళు స్లోగన్ ఏంటి, ఆయన గెలిపించుకున్న ఆయన ఏమీ అసెంబ్లీకి వెళ్ళడు, మీరు లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళడు, ఆయన గెలిపించి మీకు సుఖం ఏంటి అంటున్నారు. ఇప్పుడు 11 మంది వెళ్ళిన తర్వాత నిజంగా మొదటి రోజే లేకపోతే రెండో రోజు జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఎమ్మెల్యేలని కానీ ఇబ్బంది పెట్టి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే, వాళ్ళని అవమానపరిస్తే 100% వైఎస్ఆర్సీపీకి ప్లస్ అవుతుంది. మరి ఎందుకో అది మిస్ అవుతున్నారో ఆ లాజిక్ అర్థం కావట్లేదు. ప్రశ్నించాల్సిన అవసరం ఉంది కదా. 11 మంది అవనియండి, 10 మంది అవనియండి, ఒక్కరు అవనియండి, ఒక్కరు ప్రశ్నించిన సందర్భాలు లేవా? కమ్యూనిస్టులు ఏం చేస్తారు, ఒక్కలే ఉంటారు. ఇంతకుముందు ఒక్కలే ఉన్న సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు ప్రశ్నించేవారు కాదా, వాళ్ళకి సమయం ఇచ్చేవారు కాదు కదా. అసలు వెళ్లకుండానే సమయం ఇస్తున్నారా లేదా అనే ఈ వివాదం ఎందుకు వస్తున్నది? ఎవరు అవమానిస్తారని ఊహించుకుంటే ఎలాగా? రాజకీయాల్లో ఊహించుకోకూడదు కదా. అది ఎవరైనప్పటికీ కూడా వీళ్ళు అవనియండి, వాళ్ళు అవనియండి, సరైన కారణం ఉండాలి మనం వెళ్ళము అనడానికి. హోదాకి అవసరం లేకుండా మీకు ఎంత సేమ్ కాస్తే అంత టైం మేము ఇస్తామని చెప్పి టోన్ తగ్గించి అయ్యన్న పాత్రుడు గారు మనం మాట్లాడిన సందర్భం. ఆయన చాలా స్పీడ్గా మాట్లాడతారు కానీ టోన్ తగ్గించారు, ఆయన కూల్గానే మాట్లాడారు. నేను 11 మంది ఉంటే అది సాధ్యం కాదు కదా రాజ్యాంగబద్ధంగా, అందుకని నేను ఇవ్వలేకపోతున్నాను, మీకు తగినంత సమయం ఇస్తాను రండి బాబు అంటున్నారు. మేము రండి పొండి అంటున్నారు వీళ్ళు. సో సభా సమరం మండుతుందా? మండల్లో అయితే మండుతుంది. ఒకరికొకరు బాడీ షేమింగ్లు చేసుకోవడం, మాటల యుద్ధం, దద్దమ్మల వ్యాఖ్యలు అచ్చెన్నాయుడు గారు, ఇవన్నీ కూడా వేడెక్కిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ అండి, టీచర్లపై డిఎస్సి అన్నది వాళ్ళు ఒక నినాదంగా తీసుకున్నారు. మెగా పెదరికి పదవి, మరి మిగతా ఇచ్చిన హామీల వాళ్ళందరి పరిస్థితి ఏంటి, వాట్ నెక్స్ట్ అని చెప్పి అదో ప్రచారం జరుగుతుంది. చర్చిద్దాం ఈనాటి ప్రైమ్ డిబేట్లు ఇవన్నీ కూడా మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు. కేఎస్ ప్రసాద్ గారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు మనతో పాటుగా స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అలాగే జ్వాలాపురం శ్రీకాంత్ గారు వైసీపీ అధికార ప్రతినిధి మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే బండారు వంశీకృష్ణ గారు టీడీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో మరొక ప్యానలిస్ట్ కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో ఉంటున్నారు. ముందుగా ప్రసాద్ గారు, దమ్ముంటే చంద్రబాబు నాయుడు గారు సవాల్, అసెంబ్లీకి రండి తేల్చుకుందాం. అయ్యన్న పాత్రుడు గారు కూడా ఆ రకంగానే అంటున్నారు, రండి మీకు నేను సమయం ఇస్తాను, ఎంత సమయం కావద్దో అంత సమయం ఇస్తాను, మంచి ప్రశ్నలు తీసుకొచ్చి మీరు లేవనెత్తండి. అసలు వెళ్ళకపోవడం అన్నది రైటా రాంగా? 11 మంది అవనియండి, ఒకరు అవనియండి, వేరే ఒకరు. మర్రాబ్ సురేష్ గారు కూడా జాయిన్ అయ్యారు, ప్లీజ్. ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్తారు, ఎందుకు రావట్లేదు, ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు అసెంబ్లీ పెట్టినప్పుడల్లా మీకు నాకు డిబేట్ గ్యారంటీ తప్పదు కదండి. మరి ఆయన మాజీ ముఖ్యమంత్రి గారు కదా. అన్ని మీరు ఎలివేషన్లు బాగానే వేస్తారు కానీ ఆయన ఎందుకు వెళ్ళాలని దాని మీద ఎవరు చెప్పిన మాట వినరు. ఎందుకు వెళ్ళకూడదు? నచ్చినట్టుగా ఇచ్చకం కబుర్లు చెప్పినట్టు అయ్యన్ పాత్రుడు గారు వాళ్ళు చాలా శాంత స్వరూపుల్లాగా చూడండి, దూరదర్శన్లో శాంతి స్వరూపు. సరే పోనీ మీకు నచ్చినట్టు చెప్పండి, మా నచ్చినట్టు ఎందుకు వెళ్ళండి. కానీ ప్రశ్న నేను కదా అడిగాను. యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఇవాళ ఆయన ఒక స్పీకర్ గౌరవప్రదమైన పదవిలో ఉండి కూడా ఆయన కాన్స్టిట్యూషన్ అలౌ చేయదు అన్న మాట చెప్తే ఇంకా డెలిబరేషన్ అయింది. ఆయన ఏమంటే 11 స్థానాలు వచ్చాయి కాబట్టి అలౌ చేయడానికి ఎలా అవుతుందో అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ కాన్స్టిట్యూషన్లో ఎక్కడ ఈవెన్ ఒక్కడైనా సరే అని చెప్పారు. ఇదేం అపోజిషన్ లీడరు క్యాబినెట్ హోదా ఏమని ఎవరు అడగట్లే, కాన్స్టిట్యూషన్ ప్రకారం అపోజిషన్ స్టేటస్ అడుగుతున్నారు. ఇదే గౌరవ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే కాంగ్రెస్ దగ్గర 26 స్థానాలకు పరిమితం అయినప్పుడు ఆ రోజు గౌరవ సభలో క్యాబినెట్ స్టేటస్ ఇచ్చారు. ఇది అపోజిషన్ స్టేటస్ ఇచ్చారు, క్యాబినెట్ స్టేటస్ ఇవ్వలేదు. అపోజిషన్ స్టేటస్ ఇవ్వడం వల్ల పి జనార్దన్ రెడ్డి గారు ఫ్లోర్ లీడర్ కింద మాట్లాడగలిగేవారు. అంటే ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ సంబంధిత శాఖ మంత్రి ఇష్యూస్ ఏమైనా మాట్లాడినప్పుడు కౌంటర్ ఇవ్వడానికి ఈ విలువైన సమయం ఉపయోగించుకోవడానికి వెసులుబాట్లు ఉన్నాయి. గౌరవ పార్లమెంట్లో కూడా నేను చాలాసార్లు చెప్పాను ఇదే డిబేట్లో, మహానుభావుడు వాజ్పేయి గారు అద్వానీ గారు గెలిచినప్పుడు ఇద్దరు గెలిచారు. అయినా ఫ్లోర్లో వాళ్ళకి రెస్పెక్టివ్ టైం ఇచ్చేవారు. ఏది అపోజిషన్ స్టేటస్ అనే పదంతో. అంతేకాని అపోజిషన్ లీడరు క్యాబినెట్ హోదా ఉంటుంది ఇవి నేను అడగట్లేదు, అక్కర్లేదు కూడా. ఇవాళ వాళ్ళు కోర్టుకు వెళ్ళింది కూడా మాకు అపోజిషన్ స్టేటస్. తర్వాత ఇవాళ మండలి పరిణామాలు చూస్తే ఫస్ట్ క్వశ్చన్ ఇవాళ నేను కూడా ఇవాళ మండలి పరిణామాలు చూసే మాట్లాడుతున్నా, తర్వాత శాసనసభ పరిణామాలు కూడా చూసే మాట్లాడుతున్నా. మండలిలో ఈ డిఎస్సి మీద చర్చ ఇవాళ అవసరం కాదు అని గౌరవ మండలి అధ్యక్షుడు కేటగిరికల్గా డిస్పోజ్ చేసిన తర్వాత దాని మీద ఆర్గ్యుమెంట్స్ నడుస్తున్నాయి మండలిలో. ఇదే అసెంబ్లీకి వచ్చి లోకేష్ గారు ఈ 11 బెంచ్లు ఖాళీగా ఉన్నాయి, ఈ 4 సీట్లు ఇక్కడ అలకేట్ చేసాం, ఆయన వచ్చి మాట్లాడవచ్చు, వాళ్ళు వచ్చి మేము ఇస్తామని ఇక్కడ ఛాలెంజ్ చేస్తున్నాడు. అక్కడ సంబంధిత మాజీ విద్యాశాఖ మంత్రి ఉన్నాడు, అక్కడ ఫ్లోర్ లీడర్ ఉన్నాడు బొత్స సత్యనారాయణ గారి రూపంలో. అండ్ ఈ డిబేట్ అక్కడ మండలిలో జరిగితే ఇది ప్రజాస్వామ్యంలో ఒక వేదిక.
పెద్దల సభతో సమానం అది మండలి. సో ఇది కనుక చర్చనీయాంశం చేసి ఉంటే ఇట్ వుడ్ హావ్ బీన్ సంథింగ్ ఎల్స్. కానీ ఇక్కడ ఎవరికి వారే అవకాశాలు తీసుకుంటూ సద్వినియోగపరుచుకునే కాన్సెప్ట్లో ఇది మాట్లాడుతున్న విషయాలు కనుక పూర్తి పరిగణలోకి తీసుకుంటే ఎక్కడి నుంచి ఎక్కడికి లీడ్ అవుతున్నాయి అన్న దగ్గర అసెంబ్లీలో వీళ్ళకి మెజారిటీ ఉంది కాబట్టి వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకోవడం, మండల్లో వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంది కాబట్టి వాళ్ళు తీసుకోవడం, పైపొచ్చి అక్కడ అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతుంది, తర్వాత బొత్స సత్యనారాయణ గారు మాట్లాడినవి కూడా చూస్తే అన్నసరీ రక్కస్ ఇండైరెక్ట్గా ఒక బాడీ షేమింగ్తో మాట్లాడడం, ఇవన్నీ ఎవరికి ఇస్తారు డెలిబరేషన్స్? గతంలో ఇవన్నీ మాట్లాడిన దానికి పర్యవసనాలు చూసాం. మళ్ళీ ఇదే మాకేం పర్లేదు అనుకున్న ధీమాలో ఎవరికాడ ప్రవర్తించుకుంటే ఇది ప్రజాస్వామ్యం, ప్రజలు ఇవన్నీ గమనిస్తారు. మూడో అచ్చానే పచ్చ పోసు కాదు ఇందులో. 5 సంవత్సరాల తర్వాత ప్రజలు నిర్ణయించిన తర్వాత జరిగే పరిణామాలకు ఎవరు బాధ్యత వస్తారో వాళ్ళు తెచ్చుకోమనండి. కానీ ఇవాళ మాత్రం ఏదో సర్వసంగ పరిత్యాగుల్లాగా ఈ లొక్కలే అచ్చాని పచ్చ పోసల్లో బిహేవ్ చేయడం మాత్రం ఎంతవరకు కూడా యాక్సెప్టబుల్ కాదు. ఇవాళ మండలి పరిణామాల్లోనూ శాసనసభ పరిణామాల్లో ఖచ్చితంగా అప్పర్ హౌస్లో వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంది, వీళ్ళ ఈ అసెంబ్లీలో వీళ్ళకి అడ్వాంటేజ్ ఉన్న దగ్గర ఛాలెంజ్లకి ఇండివిజువల్గా ఎవరు లేనప్పుడు వాళ్ళ సినిమాలో చూడండి, కలేజీ సినిమాలో బ్రహ్మానందం గారు అక్కడ ఖాళీగా ఉంటే అక్కడ ఎవరు లేరు కదా సార్ అంటాడు. అలా ఛాలెంజ్లు ఎవరికి కావాలి? అవి అవసరం లేదు. ఇది ఖచ్చితంగా ప్రజాబాహుళ్యంలో నిలబడి సమాధానం చెప్పవలసింది ప్రజాప్రతినిధులకు ఒకరికొకరు. వాళ్ళు రావట్లేదు అన్నది ఎక్స్క్యూజ్ కానే కాదు. మండలి వేదికగా ఇదే వైఎస్ఆర్సీపీకి సమాధానం చెప్పే వెసులుబాటు గౌరవ విద్యాశాఖ మంత్రి గారికి, లోకేష్ గారికి అక్కడ ఉంది. చేయాలి పని. అది చేసి ఉంటే ఎస్ ఇట్ వుడ్ హావ్ బీన్. అదొక ఆర్గ్యుమెంట్ జరిగిన ఇవాళ ఇంకా 3 రోజులు సమావేశాలు ఉన్నాయి. వీళ్ళు కూడా దాని మీద బొమ్మడింగ్ ఉంటుంది. వీళ్ళు కూడా గ్రూప్ 1 మీద వీళ్ళ విషయాలు వీళ్ళు కూడా రైజ్ చేస్తారు. దీనికి ఒక దగ్గర ప్రజాస్వామ్యంలో శాశ్వత పరిష్కారం కనుక దొరికితే ఎవ్రీబడి విల్ బి హ్యాపీ. ఇవాళ లోకేష్ గారు డెలిబరేషన్ కూడా దాంట్లో ఈ స్పోర్ట్స్ కోటాలో నిర్వహించిన దానికి ఎగ్జామ్ కండక్ట్ చేయట్లేదని డెలిబరేషన్ వచ్చింది. రెండోది నేషనల్ రికగ్నైజ్డ్ ఒలింపిక్ అసోసియేషన్కి సంబంధించిన లేదా ఫెడరల్ అసోసియేషన్కి సంబంధించిన వాటితో కాకుండా 58 సంబంధిత వీటి నుంచి సర్టిఫికేట్లు పొందిన వాళ్ళకి ఇచ్చేమన్నారు. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అనదర్ అప్రాన్షన్. ఎందుకంటే వాటికి సంబంధించిన రికగ్నేషన్స్ ఏ ప్రాతిపదిక మీద ఉన్నాయో తెలుసుకుంటే ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. ఆ 420 చిల్లర ఉద్యోగాలు ఏవైతే స్పోర్ట్స్ కోటాలు అలొకేట్ చేశారో వాట్ ఆర్ ద మెరిట్స్ అన్నది తేలిపోతుంది. ఎందుకంటే ఈ పిల్లల విషయంలో డిఎస్సిలో టెట్ రాసి వెళ్ళారా లేదంటే ఎగ్జామినేషన్లో అవకతవకలు గౌరవ న్యాయస్థానంలో రీసెంట్ డెవలప్మెంట్లో శ్రవణ్ గారు ఎప్పుడైతే ఒక క్యాండిడేట్ తరఫున వేసినప్పుడు క్యాండిడేట్స్ అప్రోచ్ అవ్వడానికి ఇండివిజువల్ కెపాసిటీ కవర్ చేయడం అనేది తృణప్రాయంగా కోర్టు కేసు కొట్టేసిన తర్వాత దీంట్లో నేను మీరు కానీ వైసీపీ కానీ అరణ్యరోధన కిందే ఉంటుంది. ఇది మళ్ళీ సుప్రీంకోర్టు బెంచ్కి దీన్ని శాసిస్తే అక్కడి నుంచి జరిగే పరిణామాలను మళ్ళీ మనం చర్చించవచ్చు. ప్రజెంట్ అయితే గౌరవ సభలో గౌరవ విద్యాశాఖ మంత్రి గారు ఆన్సర్ ఇస్ ఇన్వెటబుల్. ఛాలెంజ్లు కాదు, ఛాలెంజ్ కాకుండా ఆన్సర్స్ మేము ట్రాన్స్పరెన్సీతో చేసి వాళ్ళ దగ్గర ఆయన డెలిబరేషన్స్ వాళ్ళ ఆన్సర్స్. రైట్, ఓకే. శ్రీకాంత్ గారు నమస్తే అండి. ఫస్ట్ మీకే ఇవ్వాల్సింది, ఎందుకంటే మీరు చెప్తేనే బాగున్నాము. ఆ తర్వాత ప్రసాద్ గారికి ఇవ్వాల్సింది. ముందు ఆయనే మొత్తం అంతా చెప్పేశారు, మీరు చెప్పడానికి ఏం లేదు. ఏంటండి శ్రీకాంత్ గారు, ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళకపోవడమే కరెక్ట్ అనుకుంటున్నారా? రేపు లోకల్ బాడీ ఎలక్షన్లు ఉన్నాయి, ఇదే వాళ్ళు ప్రధాన అస్త్రంగా తీసుకుంటున్నారు కదా. సరే, వెళ్ళి ఒకరోజు చూసిన తర్వాత నిజంగానే ఇబ్బంది అయ్యో మీరు నోరు నొక్కాలని చూస్తే అది మీకు ప్లస్ అవుతుంది కదా. ఆపర్చునిటీ ఎందుకు మిస్ చేసుకున్నారు? మీ వాయిస్ రావట్లేదండి ప్రసాద్ గారు. హలో, మాట్లాడండి. వస్తుందా? మాట్లాడండి. హలో, మాట్లాడండి. వస్తుంది కదా. సరే, ఇప్పుడు ప్రసాద్ గారు చెప్పినట్టు మనము ప్రతిపక్ష హోదా అడుగుతున్నాం, కానీ దానికి సంబంధించిన గవర్నమెంట్ నుంచి ఇవన్నీ కావాలని మేము అడగలేదు. ఎందుకు ప్రతిపక్ష హోదా అడుగుతున్నామంటే ప్రజల గొంతుకును మా గొంతుకుగా వినిపించడానికి ఒక టైం అనేది వస్తుంది. ఇప్పుడు మామూలుగా అయితే ప్రతిపక్ష హోదా లేదనుకో, వీళ్ళు ఇచ్చిన టైం ప్రకారమే మాట్లాడాలి, వీళ్ళు టైం ఇవ్వరు, అది అందరికీ తెలిసిందే. ట్రై చేయకుండా ఎందుకు అంటున్నారు? వాళ్ళు ఇస్తామని చెప్తున్నారు కదా, ఒకరోజు చూడొచ్చు కదా, అది మీకు ప్లస్ అవ్వదు. ఒక్కటి వర్మ గారు, బియ్యం అన్నం ఉడికిందా లేదా అని చూడడానికి ఒక మెతుకు పట్టుకుంటే చాలా తెలిసిపోతుంది. వాళ్ళు ఏమి చేస్తారన్నది తెలుసు. తెలిసి ఎందుకు పోవాలి? అక్కడ ఏం చేస్తారు? వాళ్ళు ఇవ్వరు, టైం ఇవ్వరు, అవమానపరుస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్పినా కూడా ఒక్క మాట మీద ఉంటారు. ఇప్పుడు మన రఘురామ కృష్ణరాజు గారు మాట్లాడుతూ అసెంబ్లీకి రాకపోతే ఇంకా వేటు వేసే పరిస్థితి, మళ్ళీ పులివెందులకు ఎలక్షన్ అనే ఒక అంశాన్ని కూడా తీసుకొని వచ్చారు. చెయ్యండి, వద్దంటున్నామా? తీసుకురండి. మీ రూల్ ఆఫ్ దీంట్లో ఉంటే దాన్ని తీసుకురమ్మని అడుగుతున్నాం కదా. ఎందుకు ఎజిటేట్ చేస్తున్నారు? కానీ వీళ్ళకు ఆ ఇది లేదనమాట. పెట్టండి, ఈ 11 దాంట్లకు ఎలక్షన్ పెడతామంటున్నారు కదా, పెట్టి చూడండి. మళ్ళీ మీకు దమ్ము ఉంటే ఆ పని చేయండి. ఎందుకు చేయలేకపోతున్నారు? ఈ డిఎస్సి మీద కానీ దేని మీద కానీ, ఇప్పుడు డిఎస్సి మీద ప్రజలలో ఒక చైతన్యం వచ్చింది.
ప్రజలలో వచ్చింది, ఉద్యోగస్తుల్లో వచ్చింది. కానీ అక్కడ ఏం మాట్లాడుతున్నారు సార్? మేము మాట్లాడుతున్నది ఇంతకుముందు చెప్పారు కదా, 450 పోస్టులకు కాను దీంట్లో అక్రమంగా ఇంతకుముందు లోకేష్ గారే కేఎస్ ప్రసాద్ గారు చెప్పినట్టు ఎటువంటి పరిస్థితుల్లోనూ లేకుండానే ఏది పరీక్ష రాయకుండానే ఇచ్చినట్టని సింధువు గారి ఎగ్జాంపుల్ చూస్తూ ఆ ఎగ్జాంపుల్ తో 370 మంది 380 మందికి తన వాళ్ళకి ఇచ్చారో లేకుంటే దాన్ని అమ్ముకున్నారో ఏం చేశారో ఇచ్చారు. దాని మీద ఏమడుగుతున్నాము? సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నాము. ఏంటి దానికంటే మేము పెట్టారు గ్రూప్ 1 పెట్టారు. గ్రూప్ 1 కూడా సిబిఐ ఎంక్వైరీ చేయండి. 2 దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేయండి. ఎందుకు మీకు ఆ ఉలుకు? ఎందుకు మీకు ఆ భయము? ఎందుకు మీకు ఆ బెదురు? దాన్ని ఇది చేసుకునే రాక ఏదేదో అసెంబ్లీలో ఏదేదో మాట్లాడుతూ ఏదేదో చేస్తూ చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా, ఎందుకంటే ఒక అబద్ధాలు చెప్పడం అనేది చంద్రబాబు నాయుడు గారి 88 ఏళ్ళ 88 ఏళ్ళలో ఎంత చెప్పాడు. దాంట్లో అన్ని ఒక సీనియర్ నాయకుడు, ఒక ముఖ్యమంత్రిగా సిగ్గు లేదని పబ్జీ ఆడుతున్నారని. ఏం చంద్రబాబు నాయుడు గారు పబ్జీ ఆడే చూశారా? జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా నాయకులు కానీ పబ్జీ ఆడేది పక్క నుండి చూశారా? లేకుంటే పక్కన ఆ యాప్ ను చంద్రబాబు నాయుడు గారు అందించారా? తప్పు కదా అది. ఒక సీనియర్ నాయకుడు ఎలా మాట్లాడాలి? సభలో ఒక ముఖ్యమంత్రిగా ఎంత గౌరవంగా మాట్లాడాలి? ఎందుకో చంద్రబాబు నాయుడు గారు ఆ గౌరవాన్ని తనకు తాను తగ్గించుకుంటున్నట్టు అనిపించింది ఈ అసెంబ్లీలో వ్యాఖ్యలు. ఇప్పుడు 48 ఏళ్ళ నుంచి ఇప్పుడు అన్ని అబద్ధాలు చెప్పడం, చాలా ఇటువంటి కార్యక్రమాలంతా 2000 ఇంకొక మాట అంటారు చంద్రబాబు నాయుడు గారు, నా రాష్ట్ర చరిత్రలో ఈ 48 ఏళ్ళ చరిత్రలో అసెంబ్లీకి రాని ముఖ్యమంత్రిని నేనే మొట్టమొదటిసారిగా చూస్తున్నాను అని అన్నాడు. అంటే చంద్రబాబు నాయుడు గారు 2019-24లో 2.5 సంవత్సరమో రాలేకపోయాడు, వెళ్ళిపోయాడు సభలో నుంచి. అది కాదా అని అడుగుతున్నా. దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి కదా అంటున్నా. ఊరికే ఒకరిని నింద చేసేటప్పుడు మీరేం చేశారు? మనం ఆ రోజు రాలేకపోయాం. ఎందుకు రాలేకపోయాం? ఊరికే దానికి పూచిగా ఏదేదో తిట్టారని అంటే నీ పర్సనల్ వ్యాఖ్యలకు పోతే దాని మీద కేసులు వేయండి. ప్రజా సమస్యలు గాలికి వదిలిపెట్టి ఆ రోజు వెళ్ళిపోయి ఈ రోజు ప్రజా సమస్యలు గుర్తొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు రాలేదనే దాంట్లో అర్థం లేదు కదా. దాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాదండి, ఆ సిచ్యువేషన్ లో ఎలా వెళ్ళారు, ఏం వెళ్ళారో కట్ చేస్తే ఏమైంది? అవును, 23 నుంచి ఎక్కడికి వెళ్ళారు? అది వాళ్ళకే ప్లస్ అయింది కదా. అలా ఫెయిల్ అయ్యాడు అనుకోండి, అది మీరు రోజు ఈ మాట మాట్లాడచ్చు. ఆయన వెళ్ళి ఏం సాధించాడు, ఏం చేశాడు అని. ఆయన జనాల్లోకి వెళ్ళారు సక్సెస్ఫుల్ గా, అసలు ఊహించని మెజారిటీతో వెళ్ళిపోయాడు కదా ఆయన. 100 కాదా? ఇప్పుడు మీరు చెప్పినట్లు అదే స్ట్రాటజీలో మేము కూడా ప్రజల్లోకి వెళ్తాం కదా. వచ్చేసారి 2029లో ప్రజలు బుద్ధి చెప్తారు కదా, ఎక్కడికి పోతుంది అది రాకుండా కదా మనం డిస్కస్ చేయాలి. ఇప్పుడు మనం చెప్పలేం కదా, ఆల్రెడీ వాళ్ళు అచీవ్ అయ్యారు కాబట్టి అది మనం మాట్లాడగలం. మీరు ఆ హోప్ తో మేము కూడా అచీవ్ అవుతాం, తప్పకుండా అచీవ్ అయి చూపిస్తాం. కాబట్టి ఏంటి కాదండి, ఇప్పుడు ఈ అంశం ఎలా ఉంటే సరే, మీరు వెళ్ళండి, వెళ్ళకపోండి, మండలంలోకి వెళ్ళండి, మీ స్ట్రాటజీలు ఏవో మీరు చూసుకోండి. తోట నాగబాబు గారికి అంత సపోర్ట్ ఇస్తున్నారు. నాగబాబు గారికి మంత్రి పదవి రాలేదని తోట త్రిమూర్తులు గారిని ఏంటి అంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు? ఆయనకి ఎలా ఇవ్వకుండా ఉంటారని. దాన్ని చెప్పే ముందు ఒక చంద్రబాబు నాయుడు గారు జంజీలను ఒక్కసారి మాట్లాడిండేది. అంటే జంజీలను గంజాయి బ్యాచ్ అని ఎంత ఇదిగా మాట్లాడనేది. అంటే విద్యార్థులన్నా జంజీలన్నా అంత చులకన భావం ఆ చంద్రబాబు నాయుడు గారికి. సరే, దానికి జంజీలే బుద్ధి చెప్తారు వచ్చేసారి. ఇంకా తోట త్రిమూర్తులు గారు చెప్పారన్నారు. నాకు తెలిసి వర్మ గారు, ఇప్పుడు మన పిఠాపురం వర్మ గారు అయితేనేమి, రంగా కొడుకు రాధా గారికి అయితేనేమి, మరి దేవినేని ఉమా గారికి అయితేనేమి, ఆయన వ్యాఖ్యలు బాగా చెప్పాడు. ఏం చెప్పాడు? తోట త్రిమూర్తులు ఒక కుల నాయకునిగా నా వ్యక్తిగతం అని చెప్పాడు. అంటే పార్టీని అక్కడికి తీసుకురాలేదు. దాంట్లో కొన్ని అంశాలు చెప్పాడు. ఏం చెప్పాడు? ఇప్పుడు మనకు నాగబాబు గారికి పదవి ఇచ్చారు, ఎమ్మెల్సీ పదవి. రాష్ట్రానికి ఒరిగింది ఏం సార్? హైదరాబాద్ లో కూర్చోవడం తప్ప, అసెంబ్లీలు రావడం తప్ప ఎప్పుడన్నా కానీ ప్రజల పక్షాన మాట్లాడా? అదే కార్యకర్తలకు ఇచ్చింటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు మధ్యలో? ఇది వైఎస్ఆర్సీపీ అనేది కుటుంబ పార్టీ, వాళ్ళకే ఇస్తాము, నేను అక్కడ కుటుంబంలో ఎవరికి ఇచ్చేదానికి ప్రోత్సహించను, నేను కార్యకర్తలకు జెండా పట్టేవానికి, ఆటో వానికి, రిక్షా వానికి, హోటల్ వానికి, ఇటువంటి వాళ్ళ కార్యకర్తలకంతా నేను న్యాయం చేసి వాళ్ళ పక్షాన నిలబడతానన్నాడు. కానీ అయిపోతే ఏం చేశాడు? వెంటనే పదవి నాగబాబు గారికి ఇచ్చారు. దానికి మంత్రి పదవి ఇవ్వాలని ప్రయత్నించారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక మొటిక్క వేసి కూర్చోబెట్టారు. ఆయనకు తెలుసు ఎప్పుడు ఏమి ఇయ్యాలో, ఎవరికి ఇయ్యాలో,
చేయాలో, ఎవరిని ఎలా వాడుకోవాలో అన్నది రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారికి తెలిసినంత మరొక్కరికి ఎవరికీ తెలీదు. ఎందుకంటే సీనియర్ నాయకుడు, ఆయన రాజకీయంగా ఎప్పుడు ఎలా వాడాలో, ఎలా చేస్తాడో అన్నది వారికి అంత అది బాగా అర్థమయ్యే పరిస్థితి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనం గతంలో చూసాం. నాదెండ్ల మనోహర్ గారు ఏం మాట్లాడారు, 80% మాకు, 15% జనసేనకి, 5% బీజేపీకి అన్నాడు వచ్చే సంస్థాగత ఎన్నికల్లో. అది కూడా వచ్చింది దాంట్లో. కానీ నాదెండ్ల మనోహర్ గారు బయటకు వచ్చి 80% మాకి, 15% టీడీపీకి, 5% బీజేపీకి అంత ఈజీగా ఒప్పుకోము, మేమే ఎక్కువ దీంట్లో ఉంటాము అని చెప్పి సురేష్ గారు బాగా కూడా ఆ రోజు మనకు సురేష్ గారు మీ పవర్ పోయినదండి. మీరు లైటింగ్ లోకి వెళ్ళడం ట్రై చేయండి మర్రాబ్ సురేష్ గారు. పార్టీ గురించి ఇలా మాట్లాడారు. కాబట్టి ఇటువంటి దీంట్లో ప్రతిపక్ష హోదా అయినా ప్రజల కోసం మాట్లాడేదే. మేము ఇచ్చి చూడండి, ఒకసారి ఇచ్చి చూడండి, మీకు అసెంబ్లీలో ఏం జరుగుతుందో, ప్రజలను మేము ఏం చేస్తారో, మేము ఏం క్వశ్చన్ చేస్తామో ఒక్కసారి అర్థమవుతుంది కదా. ప్రతిపక్ష హోదా అన్నది ఏదైనా 2 పార్టీలు ఉన్నప్పుడు ఒక్క సీటు ఉంది. ప్రసాద్ గారు చెప్పారు, ఒక్క సీటున్నా 2 సీట్లున్నా అది ప్రతిపక్షం కిందే లెక్క. దానికి మేమేమి దానికి గవర్నమెంట్ నుంచి మాకు ఇవి కావాలని అడగలేదు. సరే మీకు ఇచ్చి చూస్తే ఒక టైం జరుగుతుంది. ఆ టైంలో ప్రజల సమస్యలు మేము గొంతుకు వినిపించచ్చు అనేది ఒక దీంట్లో ఒక ఇది. కానీ ఏదైనా కానీ ఒక చంద్రబాబు నాయుడు గారి విషయంలోనైతేనేమి, ఒక పక్క డిఎస్సి అయితేనేమి, ఇంకొక పక్క పవన్ కళ్యాణ్ గారు కాపుల గురించి మన త్రోట తిమోతులు గారు మాట్లాడిన విషయాలు అయితేనేమి, ఒక అనాలిసిస్ మీద కరెక్ట్ గా వాళ్ళు నా వ్యక్తిగతం అని చెప్పారు. వీరైతే ఆ పోస్టులు ఓకే అండి. ఓకే వంశీ వినిపిస్తుందా? గుడ్ ఈవినింగ్ వర్మ గారు. వెరీ గుడ్ ఈవినింగ్. ఏంటి మీరు ఆ హోదా ఎవరట, వాళ్ళు రారట, ప్రజా సమస్యలను వాళ్ళు ప్రశ్నించలేవరు, ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి వాళ్ళు తేల్చుకుంటారట. తెలుసుకోమన్నాడు సార్, తెలుసుకోమనేగా చెప్తా ఉన్నాం. ముందుగా పెద్దలు కేఎస్ ప్రసాద్ గారికి, జ్వాలాపురం శ్రీకాంత్ గారికి, సురేష్ అన్నకి, మీకు 99 టీవీ ప్రేక్షకులందరికీ గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్. తెలుసుకోమనే చెప్తున్నాం, ప్రజల్లోకి వెళ్ళి తెలుసుకోమనే చెప్తున్నాం. వారికి కావాల్సినటువంటి అనుమతులన్నీ ఇస్తున్నాం ప్రజల్లోకి వెళ్ళటానికి. రోప్ పార్టీలే ఇవ్వట్లేదట. ఏమండి? రోప్ పార్టీలే ఇవ్వట్లేదట. ఆయనకి ఏదో ఆయన ప్రాణహాని ఉన్నదని చెప్పి వాళ్ళు పెడుతుంటే మీరు అన్ని ఇస్తున్నామని మీరు చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభుత్వం పెట్టిన నిబంధనలకు అనుగుణంగా వెళ్ళమనండి. చాలా ప్రశాంతంగా ఆయన యాత్రలు సాగుతాయి. 5 గంటల లోపు మరి సీదిరప్పలరాజును పరామర్శించడానికి జైలుకి వెళ్ళేవాడు. ఆ యాత్ర సక్సెస్ అయ్యేది, అది ఫెయిల్ అయ్యింది. ఆ యాత్రకు పోయి ఇంకొకటి జైలుకు పంపించాడు జగన్మోహన్ రెడ్డి గారు. అఫ్ కోర్స్ ఇవాళ ఆయన కూడా బయటకు వచ్చాడు అనుకోండి. చెప్తున్నా, ఇక వీళ్ళు ఏం చెప్పుకుంటారంటే యాత్ర సక్సెస్ అని చెప్తారు. ఏంది, ఒక అతన్ని పరామర్శించడానికి వెళ్ళి ఇంకొక అతన్ని జైలుకు పంపించడం యాత్ర సక్సెస్? మరొకటి ఏంటంటే, జ్వాలాపురం శ్రీకాంత్ గారు జెన్జీని గంజాయి బ్యాచ్ అన్నారు ఆ చంద్రబాబు నాయుడు గారు. ఇట్లాంటి విష ప్రచారాలు, ఇట్లాంటి అబద్ధాలు చెప్పబట్టే దెబ్బలు కొట్టింది. జెన్జీ నుంచి జనాలు మొత్తం అందరూ కలిసి దెబ్బలు కొట్టింది. మీరు ఈ రోజు ఇక్కడ ఉంది. విష ప్రచారాలు చెయ్యొద్దు, అనని మాటలను అన్నట్లుగా చెప్పొద్దు. ఓకే, చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారో అది చెప్పండి. జెన్జీని గంజాయి బ్యాచ్ గా అన్నారంటే, గంజాయి బ్యాచ్ అన్నారట చంద్రబాబు నాయుడు గారు. వారు బుద్ధి చెప్తారా? నిరూపించండి. చంద్రబాబు నాయుడు గారు జెన్జీని గంజాయి బ్యాచ్ అన్నట్లుగా మనకి ఇంకొక 36 మినిట్స్ టైం ఉంది. మీరు నిరూపించండి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడన్నారు జెన్జీని గంజాయి బ్యాచ్ అని, లేదంటే క్షమాపణ చెప్పండి. ఇట్లాంటి మాటలన్నీ కూడా డిబేట్లలో, ఇదే సార్ నేను అనేది, డిబేట్లలో లేదంటే ప్రెస్ మీట్లో ఇచ్చవటానికి చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. కానీ అఫీషియల్ గా మీరు అసెంబ్లీకి వచ్చి ఇట్లాంటి మాటలు చెప్పడం కుదరదు కాబట్టి, ఇట్లాంటి అబద్ధాలు చెప్పడం కుదరదు కాబట్టి ఈరోజు ప్రతిపక్ష హోదా పేరుతోటి వీళ్ళందరూ కూడా అసెంబ్లీని బంక్ చేయటం అదొక కారణం. సో ఇవన్నీ కూడా మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం వర్మ గారు. వేస్ట్ ఆఫ్ టైం. వాళ్ళు రారు, వాళ్ళకి ఆ దమ్ము లేదు, వాళ్ళకి ఆ సత్తా లేదు, అసెంబ్లీకి వచ్చే ధైర్యం లేదు. అసెంబ్లీకి వస్తే మేం మాట ఇచ్చాం, ఏదైతే గతంలో జరిగినట్లుగా వ్యక్తిగత దోషణలు ఉండవు, డెఫినెట్లీ ప్రజా సమస్యల మీదే చర్చ ఉంటది, మీరేదైనా మంచి సలహా ఇస్తే గ్యారంటీగా తీసుకుంటది ప్రభుత్వం. అలా అని నిరాధారిత ఆరోపణలు చేస్తే మాత్రం చూస్తా ఊరుకోము. ఇది ఇట్లే ఇందాక అన్నారు కదా, ఎవరు జ్వాలాపురం శ్రీకాంత్ గారు జెన్జీని గంజాయి బ్యాచ్ అన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి జెన్జీని అలా అంటారా సార్ గంజాయి బ్యాచ్ అని? జగన్ అని అంటారు, మీకు జెన్జీ అని వినిపించి ఉంటది. జగన్ గంజాయి బ్యాచ్ అని ఉంటారు, అది వాస్తవం కాబట్టి. మీకు మీ చెవులకి జెన్జీ అని వినిపించి ఉంటది. అలా
ఎందుకంటే ఈ మధ్య అంబటి రాంబాబు, ఆ తర్వాత ఈయన బొత్స సత్యనారాయణ గారు, ఆ తర్వాత ఇంకెవరు ఈయన పూచేపల్లి వెంకయ్యమ్మ గారు, ఆ తర్వాత అటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, వీళ్ళందరూ జంజీ అని చెప్పి కూర్చొని యాత్ర చేశారు కదా, దీక్షలు చేశారు కదా. అలా మీకు వాళ్ళని చూసి జంజీ అని అనిపించి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు జగన్ బ్యాచ్ అని ఉంటారు, గంజాయి బ్యాచ్ అని, జంజీ అని ఉండరు. మీరు లేనివి ఉన్నట్లుగా చెప్పొద్దు. ఆ తర్వాత ఈ రోజు అసెంబ్లీలో చాలా క్లియర్ గా లోకేష్ గారు చెప్పారు సార్, డిఎస్సి అనేది ఎలా నిర్వహించామో స్టెప్ బై స్టెప్ వివరించారు. మళ్ళీ అక్టోబర్ లో డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది, 3000 పోస్టులతోటి మళ్ళీ డిసెంబర్ లో డిఎస్సి నిర్వహించబోతా ఉన్నామని చెప్పేసి కూడా లోకేష్ గారు చెప్పారు. మీకేమైనా వీటి మీద అనుమానాలు ఉంటే రండి చర్చకి అని చెప్పి కూడా ఆయన ఆహ్వానించడం జరిగింది. అలా కాకుండా మేము ప్రెస్ మీట్లు పెడతాం, మేము బయట ధర్నాలు చేస్తాం, 60-70 ఏళ్ళని తీసుకొచ్చి జంజీ అని కూర్చోబెట్టి రాస్తారోకోలు చేస్తామంటే కుదరదు కదా. ఈ రోజు అసెంబ్లీలో చాలా క్లియర్ కట్ గా చర్చ జరిగింది, హాజరు కావాల్సింది. మీకు ఎంత టైం అయితే ఉందో అంత టైం ఇచ్చేవాళ్ళు డెఫినెట్ గా. సార్ ఇప్పుడు ఈ డిబేట్ ఉంది వర్మ గారు, 49 నిమిషాలు మీరు నాకే ఇచ్చేసి 11 నిమిషాలు మీరు కేఎస్ ప్రసాద్ గారికి అండ్ ఆల్సో ఆయన జ్వాలాపురం శ్రీకాంత్ గారికి ఇస్తారా? నాకు ఎంత టైం అయితే కేటాయించాలో అంతే కదా కేటాయిస్తారు. అలాగే జగన్మోహన్ రెడ్డి శ్రీకాంత్ గారు అది నేను వెళ్ళలేదు. ఎందుకంటే వంశీ దాని మీద మాట్లాడిన తర్వాత నేను చెప్దామని ఆగాను. నిజంగా అది అనకపోతే వెనక్కి తీసుకోండి, ఎందుకంటే అది మంచి పదం కాదు. ఒకవేళ అనకపోతే అంటే నిరూపించండి. నాకు ఆ వీడియో, నేను వీడియో తీస్తున్నా, వస్తున్నా, అంతలో చూపిస్తాను. ఫైన్ మాత్రం వెనక్కి తీసుకుంటాం, ఎందుకంటే అది మంచిది కాదు, విద్యార్థులకు సంబంధించింది కదా. జంజీ అన్నది ఒక ప్రపంచంలో ఉన్నది. సరే, అదైతే ఖచ్చితంగా వెనక్కి తీసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ చూపించలేకపోతే డిబేట్ అయ్యే లోపు నువ్వెవరే క్షమాపణ చెప్పమని సురేష్ నువ్వు చెప్పినవన్నీ క్షమాపణ తీసుకుంటావా? నువ్వు చెప్పినవన్నీ క్షమాపణ తీసుకుంటావా? నువ్వెవడు నన్ను క్షమాపణకి? చూపించండి వంశీ ఆయన చూపిస్తున్నా చూసిన తర్వాత డిస్కస్ చేయండి. క్షమాపణ చెప్పమంటావు నువ్వు? ఎవడే క్షమాపణ చెప్పని అడగడానికి? నువ్వెవడు అడగడానికి? నువ్వెవడు అడగడానికి ఏం చెప్తున్నా? చంద్రబాబు నాయుడు గారు అన్నారని ప్రసాద్ గారు మీకు ఒక్క నిమిషం ఉండండి. నేనైతే వెళ్ళలేదు, అది ఆ టాపిక్ ఇప్పుడు నా దగ్గరికి అయితే రాలేదు. ఒక్క నిమిషం అండి, శ్రీకాంత్ గారు మీరు నిరూపించండి. శ్రీకాంత్ గారు మీరు నిరూపించండి, వినిపించండి. ప్రసాద్ గారు మీ నోటీసులు ఏమైనా ఉన్నది? ఒక్క నిమిషం, మీ నోటీసులు ఏమైనా ఉందా? ఆ టాపిక్ ఏమైనా వచ్చిందా? ప్రసాద్ గారు మీరే. ఫాలో అయింది కానీ ఈ మాటలు నేనైతే వినలేదు. జ్వాలాపురం చూపించకపోతే మాత్రం వర్డ్ విత్డ్రా చేసుకోవాలి. అది ఓకే, రైట్. సురేష్ గారు, డెలిబరేషన్ అవుతుంది. సురేష్ గారు మాట్లాడండి. సురేష్ వినిపిస్తుందండి? నమస్కారం. అలాగే ప్యానెల్ సభ్యులందరికీ నమస్కారం. మీ వీడియో ప్రాబ్లం వస్తున్నదండి, సిగ్నల్లోకి వెళ్ళండి. లాస్ట్ టైం కూడా అలాగే అయింది సార్. పవర్ ఇప్పుడే పోయింది సార్, నేను మళ్ళీ వేరే కనెక్టింగ్ అయ్యాను. ఇప్పుడు వినిపిస్తుందా సార్? బ్రేక్ వస్తున్నది. సరే ఓకే. ఏంటి నాగబాబు గారి దానికి తోట త్రిమూర్తులు గారు ఆయన బాధ వ్యక్తం చేస్తున్నారు, ఎలా ఇవ్వకుండా ఉంటారో మంత్రి పదవి. సరే ఓకే, వంశీ ఏంటి నాగబాబు గారి అంశం ఏంటి సార్? కూటమిలో పదవులు అనేవి ఒకళ్ళకి ముందు ఒకళ్ళకి వెనక వస్తా ఉంటాయి. అలా నాగబాబు గారికి ఈ రోజు పదవి వచ్చింది, శుభాకాంక్షలు కూటమి తరపున. ఏమో సార్, అందులో ఆయనకు ఒక చైర్మన్ గా ఆయనకు ఒక కేబినెట్ హోదా ఇచ్చారు, సంతోషమే కదా. మంత్రి పదవి ఇవ్వకుండా ఎలాగిస్తారు? హామీ ఇచ్చారని కదా తోట త్రిమూర్తులు గారు ఫీల్ అవుతున్నారు. ఏమండి, తోట త్రిమూర్తులు గారు ఫీల్ అవుతున్నారు కదా, మంత్రి పదవి ఇస్తానని ఎలాగిస్తారు మీరు ఇదని? సార్ ఇప్పుడు మినిస్టర్ సఫ్లింగ్ లో డెఫినెట్లీ రావచ్చేమో. నెక్స్ట్ ఆయనకేంటి తొందర? ఆయనకేంటి సార్ తొందర? నెక్స్ట్ సఫ్లింగ్ రావచ్చేమో ఆయనకు పదవి. ఈయనకి తొందర ఏంటి? ఈయన పార్టీని చూసుకోవాలి కదా, ఈయన బాధ ఏంటి? సో చాలా హామీలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా నెరవేరుస్తారా? ఎందుకంటే ఇప్పుడు నాగబాబు గారు అంశం వచ్చిందని ఒక నిమిషం అండి వంశీ. సరే వంశీ, ఒక్క విషయం. నాగబాబు గారికి ఇప్పుడు ఇచ్చారు కాబట్టి, కేబినెట్ హోదా ఇచ్చారు కాబట్టి, ఇప్పుడు దేవినేని ఉమా గారు కానీ, లేకపోతే పిఠాపురం వర్మది కానీ, లేకపోతే వంగవీటి రాధా కానీ, వీళ్ళందరూ కూడా హామీలు ఇచ్చారు కదా, వాళ్ళకి కూడా ఇస్తారా అని ఇప్పుడు అన్ని రేజ్ అవుతున్నాయి. ఇస్తారు సార్, మాకు చాలా టైం ఉంది. డెఫినెట్లీ అందరికీ హామీలు ఇచ్చినటువంటి పదవులు డెఫినెట్ గా ఇస్తాం. ఎవరు డిసప్పాయింట్ అవరు. ఓకే, అందరికీ వారికి ఇచ్చినటువంటి హామీల ప్రకారం డెఫినెట్ గా పదవులు ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్నల్ వ్యవహారం.
చెప్పండి సురేష్ గారు. సార్ 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 వర్మ గారు ఉమ్, సార్ నమస్తే సార్, ప్యానల్ ఉన్న సభ్యులకి మీకు కూడా అందరికీ నమస్కారం. సార్ అడిగారు నన్ను ఏదో అడిగారు, నాకు వినపడలేదు, చెప్పండి. వీడియో రావట్లేదండి, మీది వీడియో రావట్లేదు, సిగ్నల్లో లేరు మీరు. నేను ఇస్తాను, మీరు సిగ్నల్లో రావడానికి ట్రై చేయండి. మీ వీడియో ఫ్రీజ్ అయిపోతుంది. ప్రసాద్ గారు, కరెంట్ పోయింది సార్. ప్రసాద్ గారు. ఇప్పుడు నాగబాబు గారికి కేబినెట్ హోదాతో కూడిన పర్యావరణానికి సంబంధించిన ఒక పదవి ఇచ్చారు. దట్ ఈస్ ఈక్వలెంట్ టు, అంతే. ఈక్వలెంట్ అన్న దగ్గర ఆయన మినిస్ట్రీ ఎక్స్పాన్షన్ ఇంకా ఆశ వదులుకోవాల్సిందే. రెండోది, ఈ పిఠాపురం వర్మ గారికి కానీ, దేవినేని ఉమా గారికి కానీ, లేదా రాధా గారికి కానీ డౌన్ ద లైన్ అన్న దగ్గర ఈ తరం గవర్నర్ కోటా కూడా వారు రెండు ఈ చిన్న చూస్తే వరలరామయ్య గారిది రమా గారిది ఇచ్చారు. గతంలో ఒక అపవాదం ఉంది, బీసీ ఎక్కువ చౌదరి కమ్యూనిటీకి మన రాజ్యసభ ఇచ్చారన్నప్పుడు చంద్రబాబు గారు ఎప్పుడు చాలా బ్యాలెన్స్ చేస్తారు కాబట్టి చక్కగా ఈసారి ఒక బీసీకి ఒక ఎస్సీకి ఇచ్చారు అనుకుందాం. అది ఇంకా గవర్నర్ పరివ్యూలో ఉంది, అది యాక్సెప్టెన్స్ అవుతుందో లేదో చూసి రేపు మాట్లాడాలి దాని మీద. గవర్నర్ ఆఫీస్ నుంచి ఇంకేమీ రాలేదు సో ఫార్ డెలిబరేషన్. ఎమ్మెల్సీ. సో ఈ పరిణామాల్లో వర్మ గారికి అసలు చెప్పిన దాని ప్రకారం అయితే ఫస్ట్ టాప్ ప్రయారిటీ నాగబాబు గారికి వచ్చే పదవి కన్నా ముందు ఆయనకి రావాలి అసలు. ఓకే, ఇవాళ మీరు పర్యావరణానికి సంబంధించింది అంటే గతంలో బొలిశెట్టి గారు ఉండేవారు. ఆయన అసలు పర్యావరణానికి సంబంధించిన ఎన్జిటీలు కేసులు ఇవన్నిటితో ఆ రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వానికి 2 సార్లు పెనాల్టీలు కూడా వేయించగలిగారు. ఇవాళ ఈ రోజు ఈ పర్యావరణ శాఖ కూడా ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉంటుండగా కూడా సింహాచలం దగ్గర అక్కడ ముషిడివాడ దగ్గర అనుకుంటాను రామనాయుడు స్టూడియో పక్కన ఒకటేమో అదేదో సమ్ షాపింగ్ కాంప్లెక్స్ లాగా ఒకటి, ఇంకోటి ఇదేమో రిలయన్స్ వాళ్ళది గూగుల్ వాళ్ళది దగ్గర సింహాచలానికి ఇటుకి నొన్నగా చెక్కేస్తున్నారు. అలా అప్పుడు రుషికొండ ప్యాలెస్కి చెక్కేసారని లబ్బో దిబ్బోం అన్నట్టు దీనికి కూడా అదే చేసినప్పుడు మరి పర్యావరణ అనుమతుల మీద అంత కన్సర్న్ ఉన్నప్పుడు ఫ్యామిలీలోనే ఇద్దరికి అదే ప్యాకేజ్ సంబంధించిన శాఖలు అలొకేట్ చేసినప్పుడు వాళ్ళు దాని మీద కన్సెన్సస్ ఏమన్నాయో చెప్పాలి ఫస్ట్ థింగ్. ఈ నాగబాబు గారు అంటారా ఆయన ఆరోగ్య పరిస్థితుల్లో ఉంటే ఏదైనా ఆయన కలిగి తిరిగే విధానం అన్నీ మన అందరికీ తెలిసిన విషయమే. ఆయన వచ్చి ఈ పర్యావరణాన్ని పరిరక్షిస్తారన్నది భ్రమ. ఇంకా బొలిశెట్టి గారు ఉంటే ఆయనకి ఇచ్చి ఉంటే ఐ వుడ్ థాట్ అబౌట్ ఇట్. ఎస్, ఆయన ఎంత కాదన్నా ప్రభుత్వం మీద ప్రెషర్ పెట్టడానికి వెనక ముందు ఆడ్డు. ఇప్పుడు ఈయనకి పర్యావరణం మీద అంత అవగాహన ఉందంటే నేను ఖచ్చితంగా ఒప్పుకొని లేదని. సో దీంట్లో ఏంటంటే ఏదో ఒక తూతూ మంత్రంగా ఒక సమస్యని సమస్యాత్మకంగా కాకుండా ఒక పాసిఫికేషన్ అన్న దగ్గర ఆయనకి ఇచ్చిన కేబినెట్ హోదా అన్నది మాత్రమే నేను చూడగలుగుతాను. దీంట్లోంచి ఒక అవుట్కమ్ డెలిబరేషన్ వచ్చేస్తుంది అన్నది నేనైతే ఆ భ్రమంలో లేను. ముఖ్యంగా ఇవాళ జరుగుతున్న పరిణామాల్లో ఈ విధమైన చర్యలు ప్రతిచర్యలు అన్న దగ్గర ప్రభుత్వ తరఫున కొంత వెసులుబాట్లు ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే ఒక అడ్వాంటేజ్ తీసుకోవడానికో అయితే డిసడ్వాంటేజ్ తీసుకోవడానికో ఉన్నది. సో అడ్వాంటేజ్ తీసుకునే పర్యవసానాల్లో ఇలాంటి వినిపించండి. మీ కర్మ ఏంటి, మీ పార్టీ అది చాలా ఉన్నాయి ఇలాంటి చెప్పాలంటే. ఎవరు 80 ఏళ్ళు 90 ఏళ్ళు కూర్చుంటా జగన్ తెలిసి గంజాయి బ్యాచ్ నాకు ఆశ్చర్యం వేస్తా ఉంది. దేశం అసలు జగన్ జంజీ గంజాయి బ్యాచ్ కాదు, ఇప్పుడు జగన్ బ్యాచ్ అంటున్నారు కదా ఆయన, మీరు విన్నారా సార్? జగన్ జంజీ గంజాయి బ్యాచ్ అంటే జగన్ జంజీ కూడా ఒకటే కదా. సరే ఒకసారి నాకు పంపించండి, ఇంకొకసారి క్లారిటీ వినండి సార్, పంపుతాను. అర్థం కావట్లేదండి, అర్థం కావట్లేదు, నాకు పంపించండి. మీకు పంపుతున్నాడు చూడండి, ఆఫ్ లో ఉంది. నేను ప్లే జంజీ చెప్పేదండి, జంజీ జగన్ జంజీ గంజాయి బ్యాచ్. జగన్ జంజీ ఏంటండి? జంజీ అందరి జంజీ, జగన్ కోటే ఉండే జంజీ అనేది చంద్రబాబు జంజీ, జగన్ జంజీ. సరే నాకు పంపించండి, ఒకసారి నాకు పంపించండి మాట్లాడదాం, ఇంకా టైం ఉంది కదా, పంపించండి. అది ఏమి క్లారిటీ లేకుండా ఇది కాంట్రవర్సీలు వెళ్ళి అనవసరం ఎందుకు లేనిపోయి. రైట్, సురేష్ గారు వినిపిస్తుందా? సార్ వినిపిస్తుంది సార్ నాకు. సార్ మీరు వీడియో లేదు సార్, నేను ఏం మాట్లాడతాను మీతో? కరెంట్ లేదట, మీరు కరెంట్ లోకి వెళ్ళగలిగితే లాస్ట్ లో ఉన్నా నేను మీకు అవకాశం ఇస్తాను. సరే మాట్లాడండి. వర్మ గారు మీకు పంపాను చూడండి. ఓకే, మీరు మాట్లాడండి. వాయిస్ వస్తుంది, లైటింగ్ లేదా? లైటింగ్ లేదు కదండి, వాయిస్ ఫ్రీజ్ అవుతున్నది. వీడియో మీకు నెట్వర్క్ లేదు సరిగ్గా, మీరు మాట్లాడండి. ఇప్పుడు ఆయన చూపించిన దాంట్లయితే జంజీ, జగన్ జంజీ అండ్ ఇది ఖచ్చితంగా దాన్ని ఏమంటారు గంజాయి బ్యాచ్ అన్నది డెలిబరేషన్, అది కూడా ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో.
సో ఇది ఖచ్చితంగా జంజీ అని కాకుండా జగన్కి సంబంధించిన పార్టీ వాళ్ళందరూ యాజ్ యూజువల్గా జగన్ పార్టీ అంటే గొడ్డల పార్టీ అని ఒక డెలిబరేషన్ ఇస్తున్నారు కదా, ఆ ప్రాస్పెక్ట్లో అయితే మాడచ్చు. కానీ ఇది మరీ టూ మచ్గా లేదు. జంజీ జగన్ అండ్ వాళ్ళందరూ గంజాయి బ్యాచ్ అన్నది వాట్సాప్ డెలిబరేషన్ ప్లూరల్ కింద తీసుకోవాలి, సింగులర్ కింద లేదు అది. సో ఇది ఖచ్చితంగా ఏంటంటే ఆక్షేపణీయమే. ఇప్పుడు ఉదాహరణకి మీ పార్టీలో యూత్ ఉంటారు, యూత్ వింగ్ ఉంటుంది. ఒక డెలిబరేషన్ జగన్మోహన్ రెడ్డి నుంచి వచ్చింది అనుకోండి, తెలుగుదేశంలో ఉన్న చిన్నపిల్లలు లేదా యూత్ అంతా గంజాయి బ్యాచ్ అని తప్పే కదా. అలాగే జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న యూత్ అందరూ కూడా గంజాయి బ్యాచ్ అన్నా కూడా తప్పే కదా. రెండు విధంగా చూసినా తప్పే. అది కూడా ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో కాదు కదా. ఈ మధ్య తెలుగుదేశం నుంచి వచ్చే డెలిబరేషన్స్ గొడ్డల పార్టీ అన్నాం, అకార్డింగ్ టు దేర్ కన్వీనియన్స్ హ్యాపీగా గంజాయి అన్నాం. గంజాయి బ్యాచ్ పట్టుకున్న వాళ్ళందరూ ఎవరెవరు చెప్పండి. నేను పోలీసు మీద కూడా కత్తెట్టుకుని వచ్చాడు కదా, మళ్ళీ పోలీసు వాళ్ళు 4-5 రోజులు పట్టుకున్నారు. ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత కదా ఈ గంజాయి నియంత్రించవలసింది. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి ఆయనలో జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి ఆయనలో జరిగింది అనుకుందాం. మీ ఆయన కూడా అదే జరుగుతుంటే ఇంకేంటి మీ దగ్గర లా అండ్ ఆర్డర్ ఉంది. ఇది చెప్పంటున్నాం కదా మేము, ఇది ఆక్షేపణీయం. ఓకే వంశీ మాట్లాడండి. ప్లే చేయండి సార్ అదొకసారి. ప్లే చేయడానికి చాలా పెద్ద వీడియో అండి, ఆయన ఏం షార్ట్ కట్ లో పంపించలేదు, 4-5 నిమిషాలు ఉన్నది. అది ఎక్కడ ఉందో బిట్టు పంపించండి, లేదంటే ప్లే చేయండి. నేను ప్లే చేస్తాను, మీరు మాట్లాడండి, నేను వింటున్నాను. గ్యారంటీగా జగన్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ అని ఉంటారు చంద్రబాబు నాయుడు గారు. తప్పేంటి అందులో? జంజీ జగన్ జంజీ గంజాయి బాగా వినపడుతుంది. జంజీ జగన్ జంజీ గంజాయి బ్యాచ్. గంజాయి కొట్టే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వచ్చారు. మీకు పంపిస్తాను చూడండి, ఇది చాలా పెద్దది ఉన్నది. సార్ మధ్యలో అసలు వేరే సంబంధం. 25% నుంచి పెట్టండి, 24 minutes నుంచి పెట్టండి, 25% నుంచి పెట్టండి. 25% పర్సెంటేజ్ చూపిస్తుంది ఏంటి ఇది సార్? 25 దాంట్లో నుంచి చూపించండి సార్. మళ్ళీ ఒకసారి నేను వినిపిస్తా, బాగా క్లారిటీ ఉండండి కావాలంటే. ఎన్నో నిమిషం నుంచి చూడండి ఇలాంటి గొల్లపురం గారు ఆ మాట అనేది ఎన్నో నిమిషం నుంచి చెప్పగలిగితే అది కరెక్ట్ రిప్లై. అధ్యక్ష వీళ్ళే కదా అధ్యక్ష, ఉద్యోగాలు రాని వాళ్ళు కూడా ఒక్కరు వెళ్తా రాలేదు. ఒరిస్సాలో ఎవరో లేబర్ తీసుకొస్తే వాళ్ళని తీసుకొచ్చి డైలీ కూలి పెట్టి వాళ్ళతో డెమాన్స్ట్రేషన్ చేసే పరిస్థితి. ఏంటి మీ కర్మ, ఏంటి మీ పార్టీ? నాకు చాలా ఉన్నాయి ఇలాంటి చెప్పాలంటే. ఎవరు వీళ్ళు? 80 ఏళ్ళు 90 ఏళ్ళు కూర్చుంటున్నారు. కొత్త జడ్జి జగన్ జంజీ గంజాయి బ్యాచ్. జగన్ జంజీ గంజాయి బ్యాచ్. వినిపిస్తాను వినండి ఒక నిమిషం వినండి. ఉద్యోగాలు రాని వాళ్ళు కూడా ఒక్కరు వెళ్తా రాలేదు. ఒరిస్సాలో ఎవరో లేబర్ తీసుకొస్తే వాళ్ళని తీసుకొచ్చి డైలీ కూలి పెట్టి వాళ్ళతో డెమాన్స్ట్రేషన్ చేసే పరిస్థితి. ఏంటి మీ కర్మ, ఏంటి మీ పార్టీ? నాకు చాలా ఉన్నాయి ఇలాంటి చెప్పాలంటే. ఎవరు వీళ్ళు? 80 ఏళ్ళు 90 ఏళ్ళు కూర్చుంటున్నారు. కొత్త జడ్జి జగన్ జంజీ గంజాయి బ్యాచ్. నాకు ఆశ్చర్యం వేస్తా ఉంది దిశ. ఒకసారి కోపం వస్తుంది, ఆవేశం వస్తుంది, సభ్యత అడ్డం వస్తా ఉంది. నేను ఒకటే చెప్తున్నా, ఎన్డీఏ విశ్వసనీయతను దెబ్బతీయాలంటే కబద్దార్ మీ తరం కాదు, మీ వల్ల కాదని మరొకసారి ఎవ్రీ క్యాండిడేట్ సెలెక్షన్ ఈజ్ ఎక్స్ప్లెయినబుల్, ట్రేసబుల్ అండ్ ఆల్సో ఆడిబుల్ అండ్ అకౌంటబుల్. మేము దాచిపెట్టేది ఏమీ లేదు. ఆన్సర్ కీ పబ్లిక్, మెరిట్ లిస్ట్ పబ్లిక్, సెలక్షన్ లిస్ట్ పబ్లిక్. మేము పబ్లిక్ రెస్పాన్సిబుల్. కుట్రలు చేసేవారికి కాదు, కుట్రలు చేసేవారు కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు రోడ్డు మీదకి వచ్చారు, ఇదే కుట్రలు మీరు చేస్తే రోడ్డు మీద కూడా రాదు. ధైర్యం ఉంటే అసెంబ్లీకి రండి. ఇది పవిత్రమైన వేదిక. నేను సవాలు విసురుతున్నా, మీరు ఇక్కడ అసెంబ్లీలో వచ్చి కూర్చుంటే మీరు అడిగేదానికి మేము సమాధానం చెప్తే, నీ దగ్గర ఏదైనా అడిషనల్ పేపర్ ఉంటే ఆ సాక్ష్యాలు చూపించి ఒక పవిత్రమైన వేదికతో
ప్రజా సమస్యలే కాకుండా జవాబుదారీతనం తీసుకొచ్చే వేదిక ఈ అసెంబ్లీ. రైట్. ఇక్కడికి వస్తే సార్ వర్మ గారు, ఇప్పుడు ఒకే ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. వర్మ గారు, సురేష్ గారు క్లారిటీ రైట్ లైన్ లోకి వచ్చాను. సరే సార్ చెప్పండి, ఫాస్ట్ చెప్పండి సార్. ఫాస్ట్ గా అంటే ఇంకేం లేదు సార్. ఇప్పుడు ఏదైతే మీరు వీడియోలు చూపిస్తున్నారో అది నేను ఆల్రెడీ ఈ రోజు లైవ్ నేను ప్రోగ్రామ్ ఏంటది లైవ్ సారాంశం ఏంటి? సారాంశం ఏంటంటే యాక్చువల్ గా ఏదైతే ఈ డిఎస్సి మీద ఈ యొక్క వాళ్ళు చేస్తున్న ప్రొటెస్టుల మీద ఇవన్నీ మాట్లాడుతున్న క్రమంలో ఆ యొక్క ఏదైతే ఈ యొక్క ధర్నాల్లో పాల్గొన్న వ్యక్తులు 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఒక మనుషులు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ఒరిస్సా నుంచి జనాలు కూడా కూలీలు తీసుకొచ్చి మరి ర్యాలీల్లో పాల్గొనడం జరిగింది. అలాగే ఈ యొక్క గంజాయి బ్యాచ్ పక్క నుంచి ఎవరో ఆయనకి అందించడం జరిగింది. జగన్ గంజాయి బ్యాచ్ కూడా ఉందండి అందులోనని. అవును, ఇలాంటి వాళ్ళు అందరిని తీసుకొచ్చి జగన్ జీ ఇది గంజాయి అని చెప్పేసి ఒక ప్రాసలో ఒక రకంగా మాట్లాడిన మాట జడ్జీని ఉద్దేశించి అంటామని వైసీపీ వాళ్ళకి బాగా అలవాటు అయిపోయింది. 2 సార్లు నేను ఇంకోటి మా నాగబాబు గారికి ఫస్ట్ నేను కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఆయనకి ఏదైతే గ్రీన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఏది ఇచ్చారో క్యాబినెట్ హోదాతో సహా దానికి నేను కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే సార్, మన కేఎస్ ప్రసాద్ గారు ఈరోజు ఏదైతే జగన్ గారి గురించి కానీ డిఎస్సి అసెంబ్లీ బొత్స సత్యబాబు గారి గురించి కానీ ఏదైతే చెప్పారో వాళ్ళు మాట్లాడింది రైటా రాంగ్ అనేది కూడా చెప్పలేదు, నర్మగర్భంగా మాట్లాడేసి వదిలేశారు. ఎందుకంటే సార్ ఈ మా బొత్స సత్యనారాయణ గారు ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ నాయకుల్లా ఎప్పుడు మాట ఆడరు. ఎందుకో కానీ ఈరోజు అది శృతి మించి బాడీ షేమింగ్ చేసే వరకు బొత్స సత్యబాబు గారు వెళ్ళడం జరిగింది. ఎందుకు వెళ్ళాడో ఆయన యొక్క ప్రెస్టేషన్ ఏంటో అర్థం కావట్లేదు. ఇదే వీళ్ళు గత దశాబ్దంన్నర క్రితం అండి పిల్లలు మెడిసిన్లో క్వాలిఫై అవ్వకపోతే 5వ 10వ మార్కులు తప్పితే మన పిల్లల్ని మెడిసిన్ చేయించాలి కాబట్టి ప్రత్యేకమైన జీవో తెప్పించి ఆ మార్కులు యాడ్ చేసి కూడా డాక్టర్లు చేసుకున్న ప్రభుత్వాలు ఉన్నారు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లో. ఆ కాంగ్రెస్ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ సార్ ఇప్పుడు సార్ ప్రసాద్ గారు నేనేమంటున్నానంటే ఇప్పుడు నా పిల్లలు నా కూతురు ఎవరో ఒక 10 మార్కుల్లో నేను క్వాలిఫై అవ్వలేదు సార్. పేమెంట్ సీట్ కొనుక్కుందామని క్వాలిఫై అవ్వలేదు. సో క్వాలిఫై మార్కులు కావడం కోసం రాత్రిని జీవో తెచ్చి 10 మార్కులో 15 మార్కులో కలుపుకొని అలా ఆ పాపతో పాటు ఇంకొంతమంది కూడా కలుస్తారు కదా ఆటోమేటిక్గా ఒక జీవో వచ్చిందంటే. అంటే అలాంటి ప్రభుత్వాలు ఉన్న మనవలు ఏపీపీఎస్ లో జరిగిన ఏపీపీఎస్ లో జరిగినటువంటి దారుణాలని మీరు ఎన్ని 400 మంది రిపిటేషన్ వేస్తే దాని గురించి మాట్లాడరు. దాని గురించి అడిగితేనేమని సిబిఐకి 2 ఇచ్చేయండి అంటే ఒక పెద్ద మనిషి. వీళ్ళు ఏది సిబిఐకి ఇమ్మంటే అది సిబిఐకి ఇవ్వడానికి ఖాళీగా లేరు సిబిఐ వాళ్ళు. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి కేసులు దర్యాప్తు చేయడానికే టైం లేదు సిబిఐకి. ముందు మీరు ఒక సాక్ష్యాలు అనేది పెట్టుకొని ఒక రండి, తర్వాత కోర్టులకు వెళ్తే కోర్టులే సిబిఐకి ఇస్తాయి. వీళ్ళు చంద్రబాబు నాయుడు గారిని మీరు ఎందుకు అడగాలి? మీరు ఒక ఏమైనా దానికి సరైనటువంటి సాక్ష్యాధారాలు చూపించండి. ఇదిగో వైట్నర్లు పెట్టి మార్కులు దిద్దాము, డిజిటల్ మూల్యాంకనం చేసాము, లేదంటే ఎలక్ట్రీషియన్లు డ్రైవర్లు పెట్టి మేము ఏపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షలు రాసిన వాళ్ళు పేపర్లు గ్రూప్ 1 ఎగ్జామ్ రాసిన వాళ్ళు అంటే మేధావి వర్గం. ఆ మేధావి సార్ ఉండండి సార్, మేధావి వర్గాన్ని ఒక డ్రైవర్లు ఒక ఎలక్ట్రీషియన్లు తీసుకెళ్లి మార్కులు వేసి 22 చేయాలి, 22 చేయాలంటే ఒక పెద్ద మనిషి ఏం చేసినట్టు పక్కన 2 పెట్టాడు. అంటే 0 తీసి 2 పెట్టాలని తెలియదు, అడిగి 22 కలిపితే 22 అవుతుంది కదని 2 పెట్టాడట. అలాంటి పనిక్రమాల వాళ్ళందరిని పెట్టి గ్రూప్ 1 పరీక్షల్ని మీరు ఎన్నిసార్లు అయ్యా వైట్నర్లు పెట్టి మార్కులు దిద్దారు, ఎన్ని పేపర్లు ఎన్ని క్యూఆర్ కోడ్లు పెట్టి ఇచ్చేశారు. ఈరోజు బొత్స సత్యబాబు గారు మాట్లాడారు, అచ్చెన్నాయుడు గారిని ఏం మాట్లాడినది ఒళ్ళు పెరిగింది ఎద్దులే పెరిగిందా? అచ్చెన్నాయుడు గారు మాడింది దద్దమ్మ అన్న మాట మాడింది. చవట ప్రభుత్వము దద్దమ్మ ప్రభుత్వం అని గతంలో ఇదంతా కూడా అసెంబ్లీలో పార్లమెంట్ లో మాట్లాడుకున్న భాషే. అంటే మీరు ఏదైనా ఒకటి చేత చేస్తే దద్దమ్మ ప్రభుత్వం సార్ కేఎస్ ప్రసాద్ గారు దద్దమ్మ అంటే ఏంటి? దద్దమ్మ అంటే ఏంటండి? దద్దమ్మ అంటే ఏదైనా నేను చెప్తాను చేయగలిగినటువంటివి కూడా చేయలేనటువంటి వాడిని దద్దమ్మ అంటారు. బూతు కాదు, అది బూతు కాదు. ఎద్దులా పెరిగామని బొత్స సత్యబాబు మాట్లాడుతున్నారంటే ముందు దద్దమ్మ అన్న పదాన్ని అచ్చెన్నాయుడు గారు ప్రయోగించింది తప్పెందుకు పట్టట్లే?
దద్దమ్మ అంటే ఏంటండి? దద్దమ్మ ఏంటంటే అలా భోజనీకి అంటే ఏంటన్నా మీ అర్థాలు చెప్పి మేమేనాం కదా. చవట ప్రభుత్వం అలాగే మీకు నచ్చినప్పుడు మీ అర్థాలు పరమార్థాలు మారిపోతాయి వినాలి రూల్ లేదు కదండి సురేష్ గారు. ఆగండి సార్, నేను చెప్తాను. ఏంటి ఆగండి, మీరు ఇద్దరిది మెసేజ్ చూడండి. అక్కడ ఫస్ట్ డెలిబరేషన్ రాబట్టే తర్వాత డిఫెన్స్ మెకానిజం మారారు ఆ పదం విరమించుకోమని. దద్దమ్మ అంటే చేయగలిగిన వాడు కూడా చేయకుండా ఉన్నాడు దద్దమ్మ అంటారు. మరి ఏం చేయాలో చెప్పాలి కదా, మీరు కూడా అదే అడుగుతున్నారు కదా. మీరే ఎంక్వైరీ ఏమన్నప్పుడు ఏ పదం చెప్పింది కదా. ఆయన ఒక మాట్లాడంటే ప్రెస్ స్టేషన్ లో గతంలో అచ్చెన్నాయుడు గారు, బొత్స సత్యబాబు గారు మాట్లాడే మాటల్ని ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. జగన్మోహన్ రెడ్డిని ఆ రోజు నువ్వు ఇలా అన్నావు కదా అని చెప్పేసి ఆయన లాగడంతో ఆ రోజు నుండి జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా ప్రసన్నం చేసుకోవాలో తెలియక బొత్స సత్యబాబు గారు ఈ రోజు దద్దమ్మ అనే పదం ఆయన 100 సార్లు అన్నాడు. అసెంబ్లీ రికార్డులు తిరగదిచ్చేవాడు దద్దమ్మ ప్రభుత్వం అని. బొత్స సత్యబాబు గారు అన్నారు, చూడండి ఒకసారి. దద్దమ్మ అనేది నువ్వు బూతులో మాట్లాడుతాను కేఎస్ ప్రసాద్ గారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళకి చెప్పాలి బూతుల గురించి. మీరు అది తప్పని కూడా ఖండించుకుంటే మీరు నాగబాబు గారు, ఇప్పుడు ఈయన నాగబాబు గారిని ఒక మాట అన్నారు. ఈయన ఎవరో వైఎస్ఆర్సీపీ నాయకులు. ఆయనకి ఎమ్మెల్సీ దేనికి ఇచ్చారు? వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎమ్మెల్యేలు ఎందుకు అయ్యారు? ఆయనేమో ఎందుకు వస్తున్నాయి జీతమా? మీరు అసలు ఏం పని పాట చేయకుండా జీతం తీసుకుంటున్నారే. ఎమ్మెల్సీ ఇవ్వడం దండగా. ఏం మాట్లాడుతున్నారు మీరు? మీ కార్యకర్తలకి ఇవ్వకుండా వంశపారంపరము వంశం అన్నాడు, కులము అన్నాడు. ఎందుకు ఆ మాట మరచి అడుగుతున్నా? దానికి చెప్పు సమాధానము. రెడ్డి కులాన్ని ఒకటి సురేష్ గారు, సురేష్ గారు, సురేష్ గారు సరే అండి, ఒక్క నిమిషం. సురేష్ ఒక్క నిమిషం అండి. సురేష్ వినండి ఒక్క నిమిషం. సురేష్ గారు కొద్ది కాగండి. సురేష్ గారు, అథారిటీలో మీవే ఉద్యోగాలు, ప్రతి సురేష్ గారు, మీరే కాంట్రాక్టులు మీవే. మీ రెడ్డి కులాన్ని రుద్దారు కదా తమ్ముడు. సురేష్ గారు ఆయన పని చేయలేదా? సురేష్ గారు, సురేష్ గారు, సురేష్ గారు మేము నిర్ణయించుకుంటాం. నువ్వెలా చెప్తావు? సురేష్ గారు ఒకటి, మీ పార్టీ అంటే మీ పార్టీ లోపల మీరేమన్నా చేసుకోండి. బయటికి వచ్చి ప్రజల్లోకి వచ్చి మాట్లాడినప్పుడు దాన్ని ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తాం. నేను చెప్తాను. ఒక్క నిమిషం ఆగండి. సురేష్ వినండి ఒక నిమిషం ఆగండి. మీరు ఆయన మాట్లాడుతున్న మీరు బజ్జీలో వచ్చి మీకు ఇచ్చింది కదా. ఏం చేయమంటారు? నన్ను ఏం చేయమంటారు? పోనీ నెట్ ప్రాబ్లం వస్తే ఏం చేయగలను? సరే ఒక నిమిషం, అందరూ మాట్లాడాలి కదా, మీరు ఒక్కరే కాదు కదా. ఒక్క నిమిషం అండి, మీ అందరికి ఇప్పుడు వైసీపీ సమాధానం చెప్పాలి కదా, మీరే తీసుకుంటే మాట్లాడు. జంజీ అన్న దాంట్లో ఓకే, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన పార్టీలో జంజీ అన్నారు. తెలుగుదేశం, వైసీపీ, జనసేన మాట్లాడతారు, ఇంక్లూడింగ్ వైసీపీ కూడా తీసుకుందాం. ఒక పార్టీ పిలిపిస్తే నవయువకులు 18 సంవత్సరాలు ఓటు ఎన్రోల్ తీసుకొచ్చి ఉద్యమాలు చేస్తారా? ఒక నియోజకవర్గ ఇన్ఛార్జు లేదా నియోజకవర్గ ఎమ్మెల్యే పిలుపునిస్తే అక్కడ కూర్చున్న వాళ్ళందరూ మీకు అంత ఎటకారంగా ఉన్నప్పుడు మీ ఉద్యమంలో పెద్దవాళ్ళు ఎవరు పాల్గొకుండానే ఉద్యమాలు చేసేసారు తెలుగుదేశం. ఈ డెలిబరేషన్ అయితే నాకు అర్థం కాదు. ఫస్ట్ పార్టీ పిలిపించినప్పుడు పార్టీ శ్రేణులు ముందు కనపడకుండా వెనకాల పిల్లలు ఉన్నారు లేదో, మీరు ఎందుకు కోర్టులో డెలిబరేషన్ ఇచ్చింది? ఈ కేసుకి సంబంధించిన విషయంలో సంబంధిత బాధితులైన పిల్లల కనుక కోర్టులో వేస్తే అప్పుడు ఆలోచిస్తామని. ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళింది అనుకోండి, అప్పుడు ఏం సమాధానం చెప్తాం? ఇప్పుడు ఒక ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫస్ట్ అపోజిషన్ పార్టీ నిలబడి పనిచేస్తే, ఇప్పుడు చూడండి జంజీ ఉద్యమం మొదట్లో ఏర్పడితే అది ట్విట్టర్లో వచ్చిన గ్రూపు వీళ్ళు ఏం చేయగలరు అనుకున్నప్పుడు దాని వెనకాతల కాంగ్రెస్ పార్టీ కూడా నిలబడిన తర్వాత దాని అవుట్కమ్ ఎలా నెరవేరిందో చూసారు కదా. ప్రధానమంత్రి ఇల్లు ముట్టడి, పార్లమెంటు ముట్టళ్ళు, ఇలాంటివన్నీ జరిగాయి. అంచేత మీరు ఒక పార్టీ నాయకులు క్యాడర్కి సంబంధించిన అంశంలో ముసలి వాళ్ళు వాళ్ళ ఏజ్లు దాటిపోయి చిన్న చెత్క అంటే పార్టీని నమ్ముకున్న వాళ్ళందరూ మీ పార్టీలో పెద్దవాళ్ళు ఉన్నారు. రేపొద్దు తుని నియోజకవర్గంలో ఎక్కడో పరిసర ప్రాంతంలో యనమల రామకృష్ణ గారు రోడ్డు మీదకి వచ్చి ఇచ్చేస్తే ఎవరో మాడారు అనుకోండి, నేనైతే యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే ఆయన వయసుకి సంబంధించినంత వరకు పెద్ద ఆయన ఉద్యమంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పిలుపు బయటకు వస్తాడు. అది తప్పడితే ఎలా? డెలిబరేషన్ సుఖం లేదన్నట్టు మీరు ఎవరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఎవరిని పడితే అది ఏదో మాడవచ్చు, ఏ పార్టీని పడితే ఆ పార్టీని ఎలా మాడవచ్చు అంటే దట్స్ యువర్ డిస్క్రిప్షన్. అసెంబ్లీలో కూడా ఒక గౌరవప్రదమైన లాంగ్వేజ్ ఉంటుంది, దాన్ని కూడా యాక్సెప్టెన్స్ కాకుండా మేము మాడింది శాసనం అనుకుంటే ఇది రాజరిక చట్టాలా? ఎకరం నీడ్ టు బి మెయింటైన్. అది కానప్పుడు రికార్డులను తొలగిస్తారు. అది మీకు ఏ అనుమానం రాకుండా రేపు పొద్దున రికార్డులను తొలగించని ఎక్స్ప్లెనేషన్స్ కుదరవు.
ఇవాళ ప్రజాబాహుళ్యంలో చర్చనీయాంశాలు అవుతున్నప్పుడు సమర్థనకి లేకపోతే ఖండించడానికి వేదికలు. అదేంటంటే ఆ మాట మీ దద్దమ్మలు అన్నది ఊర్లో నానుడి పదం అని తీసిపడి అక్కర్లే, కానీ అది అసెంబ్లీ వేదికగా మాడారు. ఆ రోజు పట్టాభి గారు డెలివరీ ఏమనాలి ఆ పదాన్ని ఏమనాలంటే ఏదనాలండి, అసెంబ్లీ నియమాల్లో చక్కని లాంగ్వేజ్ ఉంటుంది. యూ నీడ్ టు మెయింటైన్ డెకరం. ఏ పదం వాడాలి? యాజ్ ఫర్ యువర్ కన్వీనియన్స్ మాట్లాడడం కుదరదు. ఆయన ఫస్ట్ టైం కాంటాక్ట్ ఎమ్మెల్యే కాదు కదా. ఆయన అచ్చెన్నాయుడు గారు అనే వ్యక్తి స్టేచర్ కలిగిన వ్యక్తి. అరే ఎర్రనాయుడు గారు లైసెన్స్ ఉన్న వ్యక్తి ఆయన. ఇంకోటి చెప్పండి మీరు. ఏం మాట్లాడారండి? ఓకే దద్దమ్మకి వంశీ. అది ఆయన వంశీ గారు చెప్పు. వంశీ మీరు ఆగండి. వంశీ సార్, వర్మ గారు ఇండివిజువల్ గా ఒక్క నిమిషం వంశీ మాట్లాడు. చెప్తాడు. ఒక్క నిమిషం వంశీ మాట్లాడు. చెప్పండి సార్. పిచ్చోడు అంటే పిచ్చోడి కోపం వస్తుంది. అలాగే మీరు కేఎస్ ప్రసాద్ గారి ముందు దద్దమ్మని ఎందుకండి ప్రస్తావన తీసుకురావటం? కోపం రాదా? అంటే మరి దద్దమ్మకి ప్రత్యేక పదం ఏమంటే చెప్పాలి సార్ వాళ్ళని. ఒక నిమిషం వంశీ టాపిక్ లో రండి. జంజీ అనే అంశం అన్నది అది కాంట్రవర్సీ అవుతున్నదని ఆయన అంటున్నారు. దద్దమ్మ ఏంటి అనే దాని మీద ఎంత ఇప్పుడు దాకా మాట్లాడారు. నేను వచ్చేటప్పుడు టాపిక్ అంటారు ఏంటి సార్ మీరు? ఏంటి ఇప్పుడు ఎవరిని అంటారు ఇప్పుడు దద్దమ్మని? సరే ఇప్పుడు ఏంటి? ఓకే దద్దమ్మ గురించి మాట్లాడదాం. చెప్పండి ఎవరు దద్దమ్మ? సరే దద్దమ్మ ఎవరు? ఇప్పుడు 175 వస్తాయి, మేమే వస్తున్నాం అని చెప్పి 11 వచ్చి ప్రతిపక్ష హోదా అడుక్కునేవాడు దద్దమ్మ అంటారు. సరే ఓకే అయిపోయిందా? సరే పాయింట్లో రండి. అదే అన్నారు. మీరేంటి దాని గురించి కానీ మీరు బయట సరే అసెంబ్లీలో చెప్పండి సార్. ఏ సరే వంశీ అసెంబ్లీలో మండలిలో అలాంటి మాటలు ఎందుకని ఇప్పుడు వాళ్ళని మాట్లాడటం మొదలు మీరు ఆపన్నారు, ఆపేసా? వంశీ ఒక్క విషయం వినండి. వంశీ ఒక్క విషయం వినండి. సరే అది బూత్ మాట, నార్మల్ మాట, ఇంకో మాట ఉన్నాయి. అసెంబ్లీలో ఉన్నప్పుడు ఎందుకు, లేకపోతే మండలిలో ఉన్నప్పుడు ఎందుకు అన్నది, అలాంటివన్నీ ఎందుకు అనడం అక్కడవన్నీ. బయట ఎలా మాట్లాడుతున్నారు, అది ఎవరో ఆపట్లేదు కదా. ఒక పెద్దల సభ అన్న తర్వాత, లేకపోతే రాజ్యాంగబద్ధమైన సభ అన్న తర్వాత అలాంటి దగ్గర ఎందుకు అన్నా సరే దాన్ని పెంచుతారు అంటే పెంచండి. ఇప్పుడు ఏంటి సార్ టాపిక్ ఏంటో చెప్పండి మరి. పాయింట్ ఇదేంటి జంజీ ఏంటి? ఇప్పుడు పాయింట్ అండి. జంజీ ఏంటి? నువ్వు అసలు నీ సంగతి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నా ఇంకోసారి చెప్పలే కంప్లైంట్ నీ భాష నీ ఒళ్ళు దగ్గర పెట్టి తెలుగుదేశం స్థాయిని తగ్గించిన ఇలాంటి వాళ్ళు నాట్ టాలరబుల్. ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడు. చాలా మరణించి మాట్లాడుతున్నా వంశీ గారని. నీ మొఖానికి ఎటకారం అందరూ చెప్తాముంటే పక్కనే ఉన్నాడుగా. శ్రీకాంత్ గారు మాట్లాడు. శ్రీకాంత్ గారు మాట్లాడు. సరే ఓకే. ఎందుకన్నారంటే గాంజా మత్తులోనే మా పార్టీ మీద అటాక్ వచ్చారు. గాంజా మత్తులోనే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వెళ్ళారు. వాళ్ళంతలో జగన్ బ్యాచ్ అంతా గాంజా బ్యాచ్ అంటారో తప్పు లేదు. మరి అది మాట్లాడండి. ఓకే ఎన్జీఏ అనే పదానికి గంజాయిని జోడించారు. ఇది తీవ్ర ఆక్షేపణ. శ్రీకాంత్ మాట్లాడండి. ఒక నిమిషం శ్రీకాంత్ మాట్లాడండి. మొత్తానికి వంశీ అయితే ఒప్పుకున్నాడు బాగా. ఏమని జగన్ జంజీ అన్నాడు అని అక్కడ అన్నది వాస్తవమే. అంటే జంజీలో జగన్ జంజీ ఆగాయా. దీంట్లో జగన్ జంజీ, చంద్రబాబు జంజీ, పవన్ జంజీ, జంజీలంతా ఒక్కటే. రాష్ట్రం అంతా జంజీలంటే ఒక్కటే. మొత్తానికి ఏ విధంగా అయినా చంద్రబాబు నాయుడు గారు జంజీలను అవమానించాడు, క్షమాపణ చెప్పాల్సిందేదే. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలి. జంజీలు ఎవరైనా సరే. సరే ఓకే. సురేష్ రెస్పాండ్ సింపుల్ గా. సురేష్ మాట్లాడండి. సురేష్ కి ఇవ్వండి. సరే ఓకేనండి. ఇప్పుడు మీరు క్షమాపణ చెప్పంటే ఆయన చెప్పడం, ఆయన వెనక్కి తీసుకోమంటే మీరు చెప్పడం. ఇప్పుడు సమయం లేదు కానీ సురేష్ గారు ఒక్క నిమిషం కంప్లీట్ కాలేదు సార్. నేను చెప్పేది కంప్లీట్ కావాలండి. ఏదైనా సరే వంశీ గారు కానీ సురేష్ గారు కానీ అధికార
మత్తుతో ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. మన సురేష్ గారు కాదు వంశీ ప్రసాద్ గారిని మాట్లాడారు. ఉండయా స్వామి, ఎందుకయ్యా మధ్యలో వస్తాడు కాదు వినయ స్వామి, ఒక్కటి సార్ ఆగమనండి కాదు ఆగమనండి సార్, ఒకసారి ఆగమనండి. ఆ సురేష్ మాట్లాడతారు, శ్రీకాంత్ గారు మీకే ఇచ్చారు కదా ముందు, మరి కంక్లూడ్ చేయండి. మీరు అలా కంటిన్యూ చేద్దామంటే అవుతుంది. కంక్లూడ్ చేయండి, సింపుల్ గానీ కంక్లూడ్ చేయండి. ఒక నిమిషం వంశీ. ఇంతకు ముందు వంశీ పిచ్చోని అంటారు, దద్దమ్మ అంటారు కానీ ప్రసాద్ గారిని మాట్లాడారు. అంటే దద్దమ్మ ప్రసాద్ గారు ఇనవయ్య స్వామి ఓకే టైం అప్ ఓకే. సురేష్ సింపుల్ గా సురేష్ కి ఇవ్వండి. ఒక్క నిమిషం నన్ను కంప్లీట్ చేయమనండి, నేను కంప్లీట్ చేస్తా. ఏం కంప్లీట్ అండి? 5 నిమిషాల నుంచి లాస్ట్ వర్డింగ్ ప్రసాద్ గారి యొక్క వయస్సుకు కానీ ప్రసాద్ గారి యొక్క అనుభవానికి కానీ వంశీ కాలి గోటికి సరిపోడు. ప్రసాద్ గారి కాలి గోటికి మ్యూట్ చేయకండి. వయస్సుకు మర్యాద ఇచ్చేది నేర్చుకో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి.